కథకి భావము దీంట్లో ఉందన్నమాట. అందుకని చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అంతకుముందు ఒకసారి షార్ట్ వీడియోలో కథ ఒకటి వేసిన. ఆ కథ ఇప్పుడు చెప్తానట్టు ఈ వీడియోలో చెప్తా. అవును, అప్పుడు చెప్పొచ్చు కదా, ఇన్ని రోజులు ఆలోచించిన దొరకలేదు అనమాట. ఇది చూపించాలి కదా, దొరకదు అదే. సరే, అందువల్ల అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏందా చెట్టుకి ఏమో చేస్తున్నట్టున్నావా? దీంట్లో ఉందన్నమాట, కథకి భావము దీంట్లో ఉందన్నమాట. అందుకని చూస్తున్నా. దాసాన్ చెట్టు ఇది. చెట్టు చూడండి ఎట్లాగా అయిపోయింది, నల్లగా అయిపోయింది అనమాట. ఏ పొగరా పీసు బూడుదు కదా ఇదే. అంత దూరం నుంచి వచ్చి చెట్లు చూడు ఎలా అయిపోతున్నాయి. ఈ చెట్టు కూడా చూడండి ఎలా అయిపోయిందను, నల్లగా అయిపోతున్నాయి అనమాట చెట్లు అయితేను. పవర్ ప్లాంట్ బూడిద పడిపోయి పవర్ ప్లాంట్, అందువల్ల అయితే బూడిదంతా చెట్లకి పడిపోతుంది. పైనుండి దగ్గర వాళ్ళకి పడతా, దూరపు వాళ్ళకి వచ్చేది పొగ. ఏమో దగ్గర వాళ్ళకి దూరపాలకు పడుతుందో లేదో, మీకేమన్నా పడతా చెట్లకి కనిపించుకోకుంటుంటే కామెంట్ అయితే చెయ్యండి తప్పనిసరిగా. వస్తుంది అనమాట పొగ. ఈ ఆకులు అయితే ఇలాగ అయిపోయి, ఈ ఆకులు అయితే హెయిర్ కి బాగా పనికొస్తాయి అనమాట. జుట్టు బాగా పెరుగుదల అవుతుంది అనమాట. ఈ పువ్వులు ఆకులు వేసి కొబ్బరి సోమలో వేసుకుంటే జుట్టు బాగా ఎదగతుంది అనమాట. ఒక్క కొమ్మ అయితే వేసాను, బాగా అయితే వచ్చింది. ఇట్లాగ పొగ వల్ల ఇలాగ చెట్టు అయితే ఇలాగ అయిపోతా ఉంది. పూలు కూడా సదరంగా రావట్లే, ఎన్నాళ్ళు బాగా వస్తున్నాయి పూలు. అవును, ఇప్పుడు అదే నేను వేసాను కదా కథ. గుర్తుందా కథ? చెప్పు. వేసింది నేనైతే గుర్తు లేకుండా ఎట్లుంటది. పైన వాసాలు, లోగో కప్పు అదనమాట. ఇప్పుడు పూరింటికి మామూలుగా పైన కప్పు తాటాకి వేసి ఉంటది. ఇప్పుడు నేనేసే కథ అట్ట కాదు. కప్పు వచ్చి లోపల ఉంటది, వాసాలు వచ్చి బయట ఉంటాయి అన్నమాట. అట అనమాట. అది వేసాను కదా పోయినసారి. ఇప్పుడు ఈసారి చెప్పు, ఏదో చెప్పు. అది ఈ చెట్లోనే ఉంది, అందువల్ల చూసాను అనమాట. అందువల్ల చూపిస్తాం ఈ రోజు అన్నాను అని చెప్పి. ఇదే నాదైతేనో చూడండి, చాలా మందికి తెలిసే ఉంటది, అయితే దీనికి గమనించరు అనమాట. గమనించరు. దీంట్లో ఒక పురుగు ఉంటది లోపల. ఈ పురుగు పైన లోపల కప్పు, పైన అంతా వాసాలు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదేనమాట. పైన పిండ్లు వచ్చేస్తుండే, లోగా అయితే లోపల కప్పేసుకొని లోగా ఉంటది అనమాట. లోపల కప్పేసుకొని ఉంటది. చూడండి వాసాలు చూడండి అలాగ అల్లుకొని ఉండదును. ఇది అన్నమాట. అంతకు ముందు షార్ట్ వీడియోలో వేసిన కథ అయితేను. ఇది ఎంతమందికి తెలుసు, ఇదేం పురుగు అంటారో మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇది ఇక్కడ కాసేపు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏడ ఒకటి ఉండదు, ఇది ఒక పురుగు అనమాట. అది ఒక పురుగు అయ్యా అనమాట. ఆ పురుగు నివసించే ఇల్లు అనమాట ఇది. అదే అన్నమాట. రెక్క మందారం. ఇదే రెక్క మందారం అని చెప్పని అంటారు దీని అయితేను. అంటే ఈ దోసాన్ చెట్టు అని అంటారు, అంటే పల్లెటూరులలో. ఆకుకి అవి పవర్ ప్లాంట్ బూడిద పడిపోయింది, అందువల్ల నల్లంగా వచ్చేస్తున్నాయి చెట్లు. మనం అయితే అప్పుడు తాటాకిండ్లు ఎలాగా నిర్మించుకునేదో అలాగా దాంట్లో ఉండే పురుగు కూడా ఆ పుల్లలలో ఈ వాసాలలో చేరి లోపల ఉంటది అన్నమాట. జీవించేదానికి గాలి వాన తుఫాను వచ్చినా సరే కథలు చెక్కు ఎదరదు అనమాట. అది ఆకు తినేస్తుంది అంతవరకు. ఆకు తినేసి ఆడే చేరి ఉంటది. ఆ కథ గురించి ఇదేనమాట, తెలుసుకున్నారు కదా. ఇదేను ఈ రోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఏమన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.